హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు దివాళీ స్పెషల్గా 3 వెరైటీస్ అయితే డెకరేషన్స్ చెప్తున్నానండి. ముందుగా నేను గాజు గ్లాసులు అయితే తీసుకున్నాను. నీటి దీపాల కింద అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసెస్ ఒక 2 తీసుకున్నా. ఇవి మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకొని ఈ వాటర్లో మధ్యలో పెట్టడం కోసం ప్లాస్టిక్ అయితే తేలుతుందని చెప్పి నేను ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. ఇలా రౌండ్గా గ్లాస్లో మధ్యలోకి చిన్నగా ప్లాస్టిక్ ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇలాగా మనం ఎన్ని కావాల్సితే అన్నీ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మన సూది పెద్దది గుండు సూది ఉంటుంది కదా, దాంతో ఇలాగా మధ్యలోకి అయితే ఇలా గుచ్చి పక్కకు లాగానండి. అలాగే లేదు అంటే మధ్యలోకి గుచ్చి కూడా మనం ఒత్తుతోని నిలబెట్టచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయొచ్చు. ముందుగా గ్లాస్లో వాటర్ అనేది వేసుకుందామండి. మరో గ్లాస్లో మనం డెకరేషన్ ఐటెం కింద పూసలు కానీ మీకు దగ్గర అవైలబుల్గా ఉంటే అలాగా పెట్టుకోవచ్చు. మరో దాంట్లో ఫ్లవర్ అయితే పెడుతున్నానండి. గ్లాస్కి సరిపడా ఫ్లవర్ పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను నేను. చిన్నదైతే పైకి తేలిపోతుంది. ఇప్పుడు అన్నిట్లో కూడా వాటర్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. కొద్దిగా లైట్గా వెళుతుంటే సరిపోతుందండి. ఇందులో మళ్ళీ ఆయిల్ కూడా వేస్తాం మనం. ఇప్పుడు మన దగ్గర పిల్లల దగ్గర ఉండే వాటర్ కలర్స్ ఉంటాయి కదండి. ఈ వైట్గా ఉన్న గ్లాసుల్లో ఒక దాంట్లో గోల్డ్ కలర్ అయితే వేస్తున్నానండి. వాటర్లో ఈజీగా కలిసిపోతుందని నేను ఇలా వాటర్ కలర్స్ అయితే తీసుకొని వేసా. ఒకటి గోల్డ్ కలర్ వేసాను, అలాగే ఇంకో దానికి బ్లూ అయితే వేస్తున్నానండి. బ్లూ కలర్ వేసి కొంచెం థిక్ కలర్ కిందే కలుపుకున్నాను. అసలు భలే కలర్ అయితే వచ్చిందండి. ఈ గోల్డ్ కలర్ కూడా మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో భలే అందంగా ఉందండి. బయటికి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇలాగ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఒత్తులు అనేవి నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి. ఇందాక మనం కట్ చేసుకున్న ప్లాస్టిక్ దానికి ఒక ఒత్తు తీసుకొని ఇలాగ మధ్యలో కటింగ్ చేసిన దానికి మధ్యలోంచి పైకి మనకు ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తు ఉంచుకొని కిందకి వదిలేసుకోవాలి. అలాగే సూదితో ఈ ఒత్తు అనేది సూదిలోకి ఎక్కించుకోవాలి. బొంత సూదినే ఇలాగ ఎక్కించుకొని ఈజీగా ఎక్కిపోతుందండి. సన్నగానే ఉంటుంది కదా ఒత్తు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దానికి మధ్యలోంచి గుచ్చి మనం ఎటువైపు అయితే పైకి పెట్టాలనుకుంటున్నామో అటువైపు మనకు సరిపడా ఒత్తు అయితే ఉంచుకొని మిగిలిందంతా కిందకైతే పెట్టేయాలి. ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలండి అన్నీ కూడాను. అలాగే నేను ఇంకొకటి గులాబీ పువ్వులో అయితే చెప్తున్నాను. ఇలాగ ఒత్తు ఎక్కించుకొని సూది మధ్యలోంచి పువ్వు మధ్యలోంచి గుచ్చి ఇలాగ పైకి లాక్కోవాలండి. ఇప్పుడు ఇటువైపు మనకి ఎంత అయితే ఒత్తు కావాలో పువ్వు పైవైపు ఉంచుకొని మిగిలింది కిందకైతే వదిలేసేయాలి. ఇలా అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది ఈ గ్లాసెస్లో వేసుకుందాం. 1 స్పూన్ నుంచి స్పూన్నర అయితే సరిపోతుందండి. మనకి ఒక హాఫ్ డే అంతా కూడా వెలుగుతూనే ఉంటాయి దీపాలు. మీకు మళ్ళీ కావలిస్తే మళ్ళీ వేసుకోండి. 1 స్పూన్నర అయితే నేను వేసాను. ఇలా అన్నిటిలో కూడా మీరు ఏ ఆయిల్ అయితే వాడితే ఆ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ గులాబీని ఇందులో అయితే వేస్తున్నానండి, గోల్డ్ దాంట్లో. అలాగే మనం ఇది సువాసన రావాలంటే రోజ్ వాటర్ అనేది ఉంటుంది కదండి, అవి ఒక 5-6 డ్రాప్స్ వేసుకుంటే రూమ్ ఫ్రెషర్ కింద కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది దీపం వెలుగుతున్నంతసేపు కూడా. అలాగే మన పర్ఫ్యూమ్స్ ఏమైనా సరే కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ గులాబీ దాంట్లో ఒక దాంట్లోనే వేసానండి. ఈ వెలుగుతున్నంతసేపు కూడా మనకు నచ్చిన పర్ఫ్యూమ్ వాసన అయితే వస్తుంది.
ఇప్పుడు ఇది ఈ పువ్వున్న దాంట్లో అయితే వేస్తున్నానండి. ఇలా పైకి ఇలా వేసి ఒత్తు పైకి ఉంటే సరిపోతుంది, అది ఎలాగో తేలుతుంది కాబట్టి. అలాగే ఇంకో గ్లాస్లో నేను చామంతి, వైట్ చామంతి రేకులు అయితే వేసా. ఇంకో దానికి చామంతికి కూడా నేను సేమ్ ఇలాగ ఒత్తు అయితే పైనుంచి కిందకి దించి వేసానండి. ఈ చామంతి రేకులు వేసిన దాంట్లో జస్ట్ నేను ఇలాగ ఇందాక మనం రెడీ చేసుకున్న ప్లాస్టిక్ది ఇలా పెట్టేసుకోవాలి ఒత్తుది. ఇలా 4 వెరైటీస్ అయితే చేశాను కదండి. మీరు ఇంకా ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీపాలు వెలిగించేసుకుందాం. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది. ఈ దివాళీ మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి అసలు లుక్ ఎంత బాగుందో. బ్లూ కలర్లో అలా దీపం వెలుగుతుంటే చాలా బాగుంది కదా. కింద చామంతి, పైన దీపం, అలాగే కింద పూసలు, పైన దీపం, కింద గోల్డెన్ కలర్, పైన గులాబీలో దీపం. ఎంత బాగున్నాయో కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి. ఇలాగా మీకోసం ఇంకో 2 వెరైటీస్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో వాటర్ అయితే తీసి పెట్టుకున్నానండి. మీరు ఏ బౌల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇందులో చామంతులు అయితే రౌండ్గా పెడుతున్నాను. ఒక రౌండ్ అంతా కూడా చామంతి అయితే ఇలా ఫిల్ చేశానండి. ఇందాక మనం యూస్ చేసిన గోల్డ్ కలర్ గ్లాస్ ఉంది కదా, దీపం అయితే నేను తీసేసి ఆ గ్లాస్ మధ్యలో అయితే పెట్టానండి. ఇప్పుడు వైట్ కలర్ చామంతి ఆపోజిట్ డైరెక్షన్లో 4 అయితే పెట్టానండి. అలాగే ఇందాక చెప్పిన విధంగా గులాబీ రేకులో ఒత్తి అయితే పెట్టి నేను ఇలాగా ఒక 4 గులాబీలు 1 by 1 ఇలాగా పెట్టుకున్నానండి. ఈ ఒత్తు ఎక్కువసేపు వెలగాలి, పువ్వు కాలకూడదు అంటే కనుక పువ్వు మధ్యలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. పువ్వు కాలదప్పుడు నీటిలో మునిగినా సరే పువ్వు అనేది కాలదు. అలాగే మధ్యలో నేను వేరే కలర్ దానికి ఇలా చామంతికి మధ్యలో ఒత్తు అయితే పెట్టి ఈ మధ్య గ్లాస్లో అయితే పెట్టానండి. అసలు ఇలా చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగున్నాయి. ఇలాగ ఒక్కొక్కటిగా అన్నీ కూడా వెలిగించేసుకోవాలండి. ఇలా డెకరేషన్ మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు కూడా ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి, వెడల్పు ప్లేటు. ఇందులో ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని బోర్లించి దీని చుట్టూ కూడా వైట్ కలర్ చామంతి రేకలు అయితే తీసుకొని రౌండ్గా వేసానండి. మీరు ఏ ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్లవర్స్ అయితే వేసుకోండి. నేనున్న ఫ్లవర్స్ని ఇలాగా వేసాను. అలాగే ఇంకో ప్లేట్ అయితే తీసుకొని మొత్తం చామంతులంతా వేసేసిన తర్వాత ఇంకో ప్లేట్ చిన్న సైజు, దాని పెద్ద ప్లేట్ కన్నా కొద్దిగా చిన్న సైజు ప్లేట్ తీసుకుని దాంట్లో ఇంకో సైజు గిన్నె బోర్లించి దీంట్లో నేను ఎల్లో కలర్ చామంతి రేకులు అయితే వేస్తున్నాను. నాకు గులాబీలు అవైలబుల్గా లేవని నేను ఈ 2 కలర్స్తో అయితే చేస్తున్నానండి. మీరు ఏ కలర్స్ అయినా లుక్ వచ్చేలాగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకో ప్లేట్ పెట్టి దాంట్లో ఇంకో చిన్న బౌల్ పెట్టి దీంట్లో వైట్ చామంతులు అయితే పెడుతున్నాను.
ఇలా రౌండ్గా వైట్ చామంతులు పెట్టిన తర్వాత నేను మందార ఆకులు అయితే ఇలాగా పువ్వు వెనకాతల ఒక్కొక్కటిగా అయితే పేర్చుకుంటూ ఒక రౌండ్ సర్కిల్ కింద అయితే పెట్టానండి. మనం ఏ ఫ్లవర్స్ అయినా ఇలాగా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ పైన అనేది మనం దీపం పెట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంటుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా మనకు నచ్చినట్టు మన ఇంట్లో హోమ్గా మంచి ఐడియాస్తో డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. మీ గురించి ఇవన్నీ కూడా వీడియో చేశాను. ఇలా మీరు కూడా ఈ దివాళీ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.